అందుకు ప్రభు అంటాడు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనా యేసు వైపే చూస్తూ మన పరుగు పందెం ఏం చేయాలి? ఓపికతో పరిగెత్తాలి. ఈరోజు యేసు వైపు చూడకుండా, రొట్టె వైపు చూడకుండా మనం ఎటు చూస్తాం? చేపల వైపు చూస్తాం. మీరు చేపలు అంటే ఆధ్యాత్మిక అర్థం ఏంటని బాగా వినండి. ప్రభు అన్నాడు, మిమ్మల్ని మనుషులు పట్టు పాయింట్ ఏం చేస్తారంట? మనుషులు పట్టు జాలలు చేస్తారంట. అంటే చేపలు పాతకాలంలో చరిత్రలో చూస్తే క్రిస్టియన్స్కి ఈరోజు సిల్వర్ సింబల్ ఉంది కదండి, సిల్వర్ సింబల్ కదా. కానీ పాత దినాల్లో రోమియోలు ఏమి ఇచ్చారు తెలుసా అండి? ఫిష్ సింబల్ ఇచ్చారు. అంటే చేప ఈజ్వల్ టు క్రైస్తవులు. ఇప్పుడు ప్రభు అంటాడు, మీరు క్రిస్టియన్స్ని కాదరా చూడాల్సింది, చేపలు కాదు మీరు చూడాల్సింది. ఎవరిని? క్రీస్తును చూడాలి. ప్రియ సోదరి సోదరు జ్ఞాపకం చేస్తున్నా, నువ్వు దేవుని బిడ్డలైనా సరే వాళ్ళని చూడాల్సిన అవసరత లేదు. మనుషులు చూస్తావా? మనుషులు చూసినవాడు శాపగ్రస్తుని బైబిల్లో రాస్తుంది. విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించేవాడిని యేసు వైపే చూడాలి. కానీ నువ్వు మనుషులు చూస్తే కొన్నిసార్లు ఏమవుతావు? కృంగిపోతావు. బహుశా ఈరోజు అంటున్నావేమో, ఆ బ్రదర్ ఆ సిస్టర్ని బట్టి నేను ఆగిపోయినా, ఆ అక్కని బట్టి ఆగిపోయా, ఆ అన్నని బట్టి ఆగిపోయా, ఆయన బాగున్నప్పుడు నేను బాగున్నా, ఆమె బాగినప్పుడు నేనేమయ్యాను? చల్లరిపోయి. ఈరోజు మాట చెప్పాలని ఆశపడుతున్నా. నువ్వు మనుషుల వైపు చూస్తే మనిషి ఎవరు, దేవుడు ఎవరు డెఫినేషన్ చెప్పాలని ఆశపడుతున్నా. దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతి ఉండేవాడు దేవుడు. మనిషి ఎవరు? నిన్న నేడు నిరంతరము మారేవాడు మనిషి. నువ్వు మనిషిని చూస్తే నువ్వు ఏమవుతావు? మారిపోతావు. ఎందుకు చెప్తాను ఈ మాట అంటే, ఒక సహోదరుని దగ్గరికి వచ్చి అన్నాడు, అన్న పలాని ఆ దైవజనుడు అలా అయిపోయేసరికి నాకు ఆయన వాక్యం చెప్తే రక్షించబడ్డాను కాబట్టి ఆయననే అట్లా అయిపోతే నేనేమవుతాను? లోకంలోకి వెళ్ళిపోయాను, దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయా. వన్స్ అగైన్ లెట్ మీ ఎంకరేజ్ యూ, డోంట్ లుక్ అంటూ మ్యాన్. మనుషుల వైపు దయచేసి చూడొద్దు. మనుషుల వైపు చూస్తే మునిగిపోతావు. పేతురు గాలిని చూసి ఏమైపోయాడంట? మునిగిపోసాగాను. ఆయన వైపు చూస్తున్నప్పుడు సముద్రం మీద కూడా ఏం చేస్తున్నాడు? నడవసాగాను. పరిస్థితులు సముద్రాలు కావచ్చు గాక, తుఫాన్లు కావచ్చు గాక, నువ్వు మనుషులు చూస్తే మునిగిపోతావు, పరిస్థితులు చూస్తే మునిగిపోతావు. అదే దేవుని చూస్తే సముద్రాల మీద కూడా నడుస్తావు.